Now we'll further do multiplication of two matrices and continue with the transpose and inverse of a matrix. When I am talking of, say, a matrix A 1 2 3 2 1 0 and a matrix B 1 2 3 4 0 5. So I am interested in multiplying the matrices. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కనుక రాసుకుంటే 2 rows 3 columns. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ కనుక రాసుకుంటే 3 rows 2 columns. మల్టిప్లై చేయడానికి మెయిన్ కండిషన్ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసింది ఏంటంటే నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద ఫస్ట్ మ్యాట్రిక్స్ మస్ట్ బి ఈక్వల్ టు నంబర్ ఆఫ్ రోస్ ఇన్ ది సెకండ్ మ్యాట్రిక్స్. అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లో యొక్క నంబర్ ఆఫ్ కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్లో నంబర్ ఆఫ్ రోస్ రెండు సేమ్ ఉంటేనే మనం మల్టిప్లై చేయగలుగుతాం. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ 3 ఇక్కడ 3 మల్టిప్లై చేయగలుగుతాం. అంటే ఫైనల్గా మనకు వచ్చే ఆన్సరు ఈ రెండు పోయి 2 cross 2 మ్యాట్రిక్స్ లాగా మనకి మిగులుతుంది. అంటే ఐఎమ్ మల్టిప్లయింగ్ ఏబి. ఈ ఫస్ట్ రో తోటి ఫస్ట్ కాలమ్ని మల్టిప్లై చేస్తున్నాను. అంటే 1 into 1 1 ప్లస్ 2 into 3 6 ప్లస్ 3 into 0 0. నెక్స్ట్ అదే రో తోటి నెక్స్ట్ కాలమ్ని మల్టిప్లై చేస్తున్నాను. మళ్ళీ 1 into 2 2 2 into 4 8 3 into 5 15. సో ఫస్ట్ రో తోటి ఉన్న రెండు కాలమ్స్ మల్టిప్లై అయిపోయినాయి. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే సెకండ్ రో తోటి ఫస్ట్ కాలమ్ మనం మల్టిప్లై చేస్తున్నాము. 2 into 1 2 1 into 3 3 0 into 0 0. నెక్స్ట్ 2 into 2 4 1 into 4 4 0 into 5 0. ఇది మల్టిప్లై చేసిన తర్వాత ఫైనల్గా మనం మ్యాట్రిక్స్ రాసుకుంటే 1 plus 6 7 2 plus 8 10 10 plus 15 25 2 plus 3 5 and 4 plus 4 8. సో దీని యొక్క ఆర్డర్ 2 cross 2. సపోజ్ మనము ఏబి బదులు బిఏ కనుక రాసుకుంటే బి యొక్క ఆర్డరు 3 cross 2 ఏ యొక్క ఆర్డరు 2 cross 3. ఈ రెండు సేమ్ ఉన్నాయి అంటే మనం మల్టిప్లై చేసుకోవచ్చు. మనకు వచ్చే రిజల్టింగ్ మ్యాట్రిక్స్ 3 cross 3. అంటే ఏబి మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 2 cross 2, బిఏ మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది 3 cross 3. రెండు మ్యాట్రిక్స్ డిఫరెంట్ ఆర్డర్స్ రెండు ఈక్వల్ అవ్వడానికి అవకాశం లేదు. అంటే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ కమ్యుటేటివ్. అంటే ఈ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ నాట్ కమ్యుటేటివ్ అంటే మ్యాట్రిక్స్ రెండు రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ రెండు ఆర్డర్స్ డిఫరెంట్ అయినప్పుడు ఎట్లయితే కమ్యుటేటివ్ కాదో సేమ్ ఆర్డర్ మ్యాట్రిసెస్ తీసుకున్నా అంటే ఒక 2/2 మ్యాట్రిక్స్ తీసుకొని రెండు నెక్స్ట్ మ్యాట్రిక్స్ కూడా 2/2 తీసుకున్నా కూడా ఏబిబిఏ సేమ్ రావు. కానీ ఆ రెండిట్లో ఏదైనా ఒక నల్ మ్యాట్రిక్స్ ఉన్నా ఆ రెండు యూనిట్ మ్యాట్రిక్స్ అయినా ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ వస్తుంది. అంటే మనం ఏంటంటే ఒక జనరల్ రూల్ రాసినప్పుడు దాని ఎక్సెప్షన్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ అయినప్పుడు అది ఏంటంటే ఏ కానీ బి కానీ 0 అయితే ఆటోమేటిక్గా రెండు నల్ మ్యాట్రిక్స్ రెండు స్క్వేర్ మ్యాట్రిక్స్ రోజుగా కనుక తీసుకుంటే ఆటోమేటిక్గా 0 రెండు సేమ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే ఏ ఒక యూనిట్ మ్యాట్రిక్స్ బి ఒక యూనిట్ మ్యాట్రిక్స్ తీసుకుని రెండింటిని మల్టిప్లై చేస్తే ఏబి బిఏ సేమ్ అయ్యే అవకాశం ఉంది. అంటే రెండు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కాకుండా రెండు సేమ్ నల్ మ్యాట్రిక్స్ ఏదో ఒకటి కాకుండా అప్పుడు కనుక మనం మల్టిప్లై చేస్తే దెన్ ఏబి అండ్ బిఏ ఆర్ నాట్ సేమ్, దేర్ ఫర్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ నాట్ కమ్యుటేటివ్ అని మనం చెప్తాం. ఏదైనా ఒక జనరల్ రూల్ చెప్పినప్పుడు ఆ రూల్ యొక్క ఎక్సెప్షన్స్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ ఎక్సెప్షన్ బేసిస్ మీద కూడా క్వశ్చన్ ఎప్పుడైనా అడగచ్చు. నెక్స్ట్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఒక మ్యాట్రిక్స్ ఏ కనుక గివెన్ మ్యాట్రిక్స్ అయితే దాని ఆర్డర్ ఏదైనా కానీ 2 3 4 1 2 5. సో దిస్ ఈస్ 2 rows and 3 columns and 2 cross 3. దీంట్లో నుంచి మనము ట్రాన్స్పోజ్ రాయాలంటే ఏ ట్రాన్స్పోజ్ అని మనం రాస్తున్నాం. ఈ రో ఏదైతే ఉందో దాన్ని కాలంగా, ఈ సెకండ్ రో ఏదైతే ఉందో దాన్ని కూడా కాలం లాగా మనం రాస్తున్నాం. 2 3 4 అంటే రోని తీసుకొచ్చి మనం కాలం లాగా రాస్తున్నాం. అండ్ 1 2 5ని కూడా మనం ఒక కాలం లాగా రాస్తున్నాం 1 2 5.
అంటే దీని ఆర్డర్ కనుక 2x3 అయితే దీని ఆర్డర్ 3x2 అయింది. ఈ ట్రాన్స్పోజ్ చేసిన మ్యాట్రిక్స్ని మళ్ళీ కనుక మనం ట్రాన్స్పోజ్ చేస్తే, అంటే ఒకసారి ట్రాన్స్పోజ్ చేసి మళ్ళీ ట్రాన్స్పోజ్ చేస్తున్నాం, ఏమవుతుందో వెరిఫై చేద్దాం. ఈ రో ఏదైతుందో దాన్ని కాలం లాగా రాస్తున్నాను, అంటే 2 1. దీన్ని మళ్ళీ కాలం లాగా రాస్తున్నాను 3 2. దీన్ని మళ్ళీ కాలం లాగా రాస్తున్నాను 4 5. అంటే దీని ఆర్డర్ 3x2 మళ్ళీ మనకి 2x3 అయిపోయింది. అంటే ఇప్పుడు మనం కంపేర్ చేసుకుంటే ఒరిజినల్ మ్యాట్రిక్స్ తోటి అది ఈక్వల్ టు సేమ్ మ్యాట్రిక్స్ లాగా కన్వర్ట్ అయిపోయింది. అంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, అగైన్ యూ ట్రాన్స్పోజ్, యూ గెట్ ది ఒరిజినల్ మ్యాట్రిక్స్. అంటే ఒకసారి ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత మళ్ళీ ట్రాన్స్పోజ్ చేసుకుంటే మనకు ఒరిజినల్ మ్యాట్రిక్స్ అనేది వస్తుంది. ఈ ట్రాన్స్పోజ్ సింబల్ని a⁻t బదులు ఒక్కొక్కసారి a ప్రైమ్ అని ఇట్లా డాష్ లాగా కూడా చూపిస్తారు. అంటే డాష్ అంటే అది డెరివేటివ్ కింద కాదు, a ప్రైమ్ అంటే ఒక ట్రాన్స్పోజ్ అని మనం తీసుకోవచ్చు. అయితే జనరల్గా కన్ఫ్యూజన్ ఉండకూడదు అనుకుంటే దీన్ని మనం డైరెక్ట్గా ఏ ట్రాన్స్పోజ్ అని రాసుకుంటే ఇట్ ఈస్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. అంటే మనం డిఫైన్ చేసిన ఆపరేషన్స్లలో ఎడిషన్ ఒక డిఫైన్ చేసాము, మల్టిప్లికేషన్ ఒక డిఫైన్ చేసాము, సబ్ట్రాక్షన్ ఒక డిఫైన్ చేసాము, ట్రాన్స్పోజ్ ఒక డిఫైన్ చేసాము. నెక్స్ట్ మనం ఇంకొక ఆపరేషన్ మనం ఏదైతే డిఫైన్ చేస్తున్నామో దాన్ని ఇన్వర్స్ అని చెప్పని అంటాం. ఇన్వర్స్. సో ఇన్వర్స్ అనగానే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు దాని ఇన్వర్స్ ఏ రకంగా మనం కనుక్కోవాలి. ద ఫిఫ్త్ ఆపరేషన్ ఇన్వర్స్. సో ఒక మ్యాట్రిక్స్ ఏ ఇస్తే దాని యొక్క ఇన్వర్స్ ఏ రకంగా మనం కనుక్కోవాలి. అంటే ఒక మ్యాట్రిక్స్ ఏ ఇన్వర్స్ అంటే దాన్ని మనము a⁻−1 లాగా మనం డినోట్ చేస్తున్నాం. ఒక మ్యాట్రిక్స్ కనుక్కొని దాని యొక్క ఇన్వర్స్ కనుక్కొని రెండు మ్యాట్రిక్స్లని కనుక మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అంటే బేసిక్గా ఏంటంటే ఒక డివిజన్ అనేది మనం డిఫైన్ చేయం కాబట్టి ఇన్వర్స్ రూపంలో మనం ఒక మ్యాట్రిక్స్ని మనం డిఫైన్ చేస్తున్నాం. ఆ ఇన్వర్స్ అనేది ఎలా మనం కనుక్కోవాలి, దట్ ఈస్ వాట్ ఈస్ ఫైండింగ్ ఇన్వర్స్. అంటే ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక ఈక్వేషన్ ఉందనుకుందాం, ax = b. ఏ అనేది ఒక మ్యాట్రిక్స్, ఎక్స్ అనేది ఒక మ్యాట్రిక్స్, బి అనేది ఒక మ్యాట్రిక్స్. ఇవి మ్యాట్రిక్స్ కాకుండా నార్మల్గా 3 వేరియబుల్స్ కనుక అయితే ఏ అనేది 0 కాకపోతే ఎక్స్ వాల్యూ మనకు కావాలంటే డైరెక్ట్గా మనం b/a లాగా రాసుకోవచ్చు. అయితే ఇఫ్ ఎక్స్, ఏ అండ్ బి ఆర్ నంబర్స్, బట్ ఇఫ్ ఎక్స్, ఏ, బి ఆర్ matrices, then in that case I cannot directly write x = b/a. అంటే x = b/a అని డైరెక్ట్గా రాయలేము. దాన్ని ఏం చేస్తానంటే దీన్ని రెండు సైడ్స్ ఇన్వర్స్ తోటి మల్టిప్లై చేస్తాను. సపోజ్ ఇది ఒక ఆర్డర్ 3x3 అనుకుందాం. అంటే ఏ యొక్క ఆర్డర్ 3x3 అనుకుందాం. ఎక్స్ ఆర్డరు 3x1 అయితే బి ఆర్డర్ ఏమవుతుందంటే ఇట్ విల్ బి 3x1. అంటే ax = b మనం రాసినప్పుడు ఏ మ్యాట్రిక్స్ ఆర్డర్ 3x3 అయి, ఎక్స్ ఆర్డర్ 3x1 అయి, బి ఆర్డర్ ఏమవుతుంది 3x1 అవుతుంది. ఇటువంటి మ్యాట్రిక్స్ మనకు ఉన్నప్పుడు మనము ఎక్స్ వాల్యూ కనుక్కోవాలంటే x = b/a రాయలేము కాబట్టి దిస్ ఈస్ నాట్ ట్రూ ఇఫ్ ax, b ఆర్ మ్యాట్రిసెస్. సో అందు గురించి డైరెక్ట్గా డివైడ్ చేయకుండా ఈ ఇన్వర్స్ అనే ఒక కాన్సెప్ట్ని మనం వాడుతున్నాం. ఈ గివెన్ ఈక్వేషన్లో రెండు సైడ్స్ ఒక ఇన్వర్స్ తోటి మల్టిప్లై చేస్తాం. అంటే ఇది ఏమవుతుందంటే a ఇన్వర్స్ ఇంటూ a ఇంటూ x = a ఇన్వర్స్ ఇంటూ b. మామూలుగా మనం మల్టిప్లై చేసేటప్పుడు ఏబి అండ్ బిఏ అనేది సేమ్ అయినా మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ వచ్చేటికి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కమ్యూటేటివ్ కాదు కాబట్టి మనం ఏ ఇన్వర్స్ బి రాస్తున్నాం కానీ బి ఇంటూ ఏ ఇన్వర్స్ రాయట్లేదు. ఎందుకంటే బి యొక్క ఆర్డరు 3x1 అయితే ఏ యొక్క ఆర్డర్ 3x3 అయింది. అంటే రెండు మల్టిప్లై చేయడానికి కుదరదు. అందుగురించి ఏ ఇన్వర్స్ బి అని మనం రాస్తున్నాం. ఇప్పుడు ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అనేది ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది. దేర్ఫోర్ ఇట్ ఈస్ I ఇంటూ ఎక్స్ is equal to A inverse into B. So x into I is x which is equal to A inverse into B. అంటే ఒక రకంగా మనం డివిజన్ డిఫైన్ చేయకుండా
ఒక ఇన్వర్స్ అనేది డిఫైన్ చేసుకుంటూ రెండు సైడ్స్ ఇన్వర్స్ మల్టిప్లై చేసి ఆ ఎక్స్ వాల్యూ కనుక్కోవటం అనేది జరుగుతుంది. సో దట్ ఈస్ ఇన్ వన్ వే సాల్వింగ్ ద పర్పస్ ఆఫ్ డివిజన్. దాని గురించి ఇన్వర్స్ అనేది మనం కనుక్కోవటం అనేది జరుగుతుంది. అంటే ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఏ రకంగా కనుక్కుంటాం, దాని యూటిలిటీ మనం చూద్దాం. సపోజ్ ఒక 3/3 మ్యాట్రిక్స్ కనుక మనం తీసుకుంటే దాని ఇన్వర్స్ కనుక్కోవడానికి ఏంటి కండిషన్? ఇఫ్ ఏ ఈజ్ ఏ గివెన్ మ్యాట్రిక్స్, ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు adjoint A by determinant of A. Adjoint A by determinant of A. If A is a given matrix, if I want the inverse, it is nothing but adjoint A by determinant A. సో డిటర్మినెంట్ ఏ అనేది ఎట్లా కనుక్కోవాలి అనేది మనం ఫస్ట్ నేర్చుకుని తర్వాత adjoint A ఎలా కనుక్కుంటాం తెలుసుకుని adjoint A by determinant A చేసిన తర్వాత మనకు వచ్చేది A ఇన్వర్స్. సపోజ్ ఏ అనేది ఒక 2/2 మ్యాట్రిక్స్ తీసుకుంటాను. దీని యొక్క డిటర్మినెంట్ కావాలంటే దాన్ని రెండు లైన్స్లో గీస్తున్నాను. డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు మల్టిప్లై చేస్తాను మైనస్ ఈ రెండు, అంటే 1 × 4 4, 4 - 6 విచ్ ఈజ్ ఈక్వల్ టు -2. అంటే ఇఫ్ డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 దెన్ ద మ్యాట్రిక్స్ ఈజ్ నాన్ సింగులర్. ఇఫ్ determinant of A is not equal to 0, then A is non-singular. అంటే ఒక మ్యాట్రిక్స్ ఇన్వర్స్ కనుక్కోవడానికి ఫస్ట్ కండిషన్ ఏంటంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ 0 కాకూడదు. డిటర్మినెంట్ ఆఫ్ ఏ కనుక 0 అయితే దాన్ని మనం సింగులర్ మ్యాట్రిక్స్గా డిఫైన్ చేస్తున్నాము. ఒక మ్యాట్రిక్స్ సింగులర్ కనుక అయితే దాని ఇన్వర్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని మనం రూల్ అవుట్ చేస్తున్నాం. అంటే ఇన్వర్స్ ఎగ్జిస్ట్ కావాలంటే ఫస్ట్ కండిషన్ ఏంటంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏ మస్ట్ నాట్ బీ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ద మ్యాట్రిక్స్ మస్ట్ బీ నాన్ సింగులర్. అంటే ఈ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ నేను డిటర్మినెంట్ కనుక్కున్నాను. డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 కనుక అయితే దెన్ ఇట్ ఈస్ ఎ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, దెన్ ఐ కెన్ ఫైండ్ ద ఇన్వర్స్. ఇప్పుడు దీనికి మనం adjoint A కనుక్కోవాలి. అంటే ఒక్కొక్క ఎలిమెంట్కి మనం adjoint A కనుక్కుంటే adjoint A బై డిటర్మినెంట్ A కనుక్కుంటే దట్ ఈస్ వాట్ ఈజ్ ఈక్వలెంట్ టు ది ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. 2/2 మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ కనుక్కోవటం అనేది సింపుల్గా అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు నాకు ఏ అనేది ఒక 2/2 మ్యాట్రిక్స్ అయితే ఏ ఇన్వర్స్ ఏమవుతుందంటే 1/AD - BC. అంటే AD - BC అనేది 0 కాకూడదు. అంటే AD - BC నాట్ ఈక్వల్ టు 0 అయితే దీని యొక్క adjoint A కనుక్కోవడానికి ప్రతి ఎలిమెంట్కి కనుక్కోవాల్సిన అవసరం లేదు. ఈ రెండు ఎలిమెంట్స్ని ఇంటర్చేంజ్ చేసుకుంటే DA, ఈ రెండింటిది సైన్ మార్చుకుంటే అది adjoint A అవుతుంది. అంటే 2/2 మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ కనుక్కోవటం అనేది చాలా సింపుల్. అంటే ఒక్కొక్క ఎలిమెంట్కి మనం యాక్చువల్గా కోఫ్యాక్టర్ కనుక్కుని ఆ కోఫ్యాక్టర్స్ తోటి వచ్చిన మ్యాట్రిక్స్ని ట్రాన్స్పోజ్ చేసుకుని తర్వాత మనం adjoint Aగా డిక్లేర్ చేస్తున్నాం. అయితే 2/2 మ్యాట్రిక్స్కి అంత ప్రయాసపడాల్సిన అవసరం లేదు. రెండు ఎలిమెంట్స్ ప్రిన్సిపల్ డయాగ్నల్లో ఇంటర్చేంజ్ చేసుకుని మిగతా రెండు ఎలిమెంట్స్ సైన్ చేంజ్ చేసుకుంటే మనకు వచ్చేది adjoint A అవుతుంది. డైరెక్ట్గా సాల్వ్ చేసినా కూడా అదే వస్తుంది. కాకపోతే 2/2 మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ కనుక్కోవటం అనేది జనరల్గా అడగడు. ఎక్కడైనా ఒక క్వశ్చన్ వస్తే ఈ రకంగా డైరెక్ట్గా మనం ఇన్వర్స్ కనుక్కోవచ్చు. మనకున్న సిలబస్లో ఒక 3/3 మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ కనుక్కోవటం అనేది కామన్. 3/3 ఇన్వర్స్ కనుక్కోవటం అనేది ఒక బోర్డ్ లెవెల్ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ వస్తుంది, ఒక IIT లెవెల్లో కూడా మనకు క్వశ్చన్ వస్తుంది, ఒక MSET లెవెల్లో కూడా మనకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇన్వర్స్ కనుక్కోవటం అనేది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ మ్యాట్రిసెస్ చాప్టర్లో. సో మనం ఒక 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు దాని యొక్క ఇన్వర్స్ ఏ రకంగా కనుక్కుంటాం అనేది మనం ఇప్పుడు నేర్చుకుంటాం. సో ఏదైనా ఒక మ్యాట్రిక్స్ మనకి ఇష్టం వచ్చిన ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం విచ్ ఈస్ నాన్ సింగులర్. ఆ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ మనం కనుక్కుందాం. అంటే ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ డిటర్మినెంట్ కనుక్కుంటాం. డిటర్మినెంట్ అనేది నాన్ జీరో అవుతేనే మనం ఇన్వర్స్ కనుక్కుంటాం. కాబట్టి మనం ఏదైనా ఒక ఇష్టం వచ్చిన మ్యాట్రిక్స్ నేను తీసుకుంటాను. 1 2 1 0 -1 2 1 3 4 ఇది ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాం. ఈ మ్యాట్రిక్స్ యొక్క
ఇన్వర్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ డిటర్మినెంట్ కనుక్కుందాం. జనరల్గా ఏంటంటే మనకు వచ్చే ఎగ్జామ్లో ఒక ఎలిమెంట్ కనుక 0 ఉంటే దాని సొల్యూషన్ కొద్దిగా ఈజీ అవుతుంది డిటర్మినెంట్ కనుక్కోవటం. దానికోసం 0 లేకుండానే వాడు ఇవ్వడానికి ట్రై చేస్తాడు. మనం కూడా 0 తీసి మనం ఇంకొక ఎలిమెంట్ 3 పెట్టుకుందాం. దీని యొక్క ఫస్ట్ డిటర్మినెంట్ కనుక్కోవాలి. డిటర్మినెంట్ కనుక్కోవడానికి ఏదైనా రో ఏదైనా కాలం నుంచి మనం ఎక్స్పాండ్ చేసుకుని డిటర్మినెంట్ కనుక్కోవచ్చు. ఇప్పుడు దీని డిటర్మినెంట్ కనుక్కోవాలంటే మనము ఫస్ట్ కాలం నుంచి డిటర్మినెంట్ కనుక్కుందాం. అంటే ఫస్ట్ ఎలిమెంట్ మనం తీసుకుంటాం, 1 తీసుకుందాం. 1 తీసుకున్న తర్వాత ఆ 1 ఏదైతే రోలో ఉందో ఏదైతే కాలంలో ఉందో అవి రెండు క్యాన్సిల్ చేసి మిగతా ఎలిమెంట్స్ ఏవైతే వస్తున్నాయో వాటిని ఒక సెకండ్ ఆర్డర్ డిటర్మినెంట్ లాగా రాస్తున్నాను నేను. ఇది క్లియర్గా అర్థం చేసుకోండి. ఏదైతే కాలమో ఏదైతే రోతో మనం స్టార్ట్ చేస్తున్నామో దాంట్లో మొదటి ఎలిమెంట్ తీసుకుని ఆ ఎలిమెంట్ ఏ రోలో ఉందో ఏ కాలంలో ఉందో రో కాలం క్యాన్సిల్ చేసి మిగతా ఎలిమెంట్స్ని యాజ్ ఇట్ ఈస్గా అదే ఆర్డర్లో ఒక సెకండ్ ఆర్డర్ డిటర్మినెంట్ లాగా రాస్తున్నాం. తర్వాత సెకండ్ ఎలిమెంట్ తీసుకునేటప్పుడు మైనస్, ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్, సెకండ్ ఎలిమెంట్ మైనస్, థర్డ్ ఎలిమెంట్ ప్లస్. అంటే బేసిక్గా ఏంటంటే అది ప్లస్సా మైనస్సా డిసైడ్ చేయడానికి ఇక్కడ ఆల్రెడీ మైనస్ కనుకుంటే అది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది, మైనస్ అవుతుంది. ఇక్కడ కనుక ఇది ఆల్రెడీ మైనస్ అంటే మైనస్ ఆఫ్ మైనస్ ఇది ప్లస్ అవుతుంది. అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ ప్రాపర్ సైన్ ఏమొస్తుందో తెలుసుకోవాలంటే -1⁻i+j తీసుకుంటాం మనం. అంటే -1⁻i+j విల్ డిసైడ్ ది సైన్. i అనేది రో నంబరు, j అనేది కాలం నంబరు. సపోజ్ ఎక్స్పాండ్ చేసేటప్పుడు ఈ ఎలిమెంట్ కనుక తీసుకుంటే ఇది a11 అవుతుంది. అంటే 1+1 అనేది ఈవెన్ కాబట్టి -1² అనేది ప్లస్ కాబట్టి ఈ ఫస్ట్ ఎలిమెంట్ మనకు ఆటోమేటిక్గా ప్లస్ వస్తుంది. సెకండ్ ఎలిమెంట్ కనుక తీసుకుంటే మనము ఇది సెకండ్ రో ఫస్ట్ కాలం అంటే a21 కాబట్టి -1⁻2+1 అంటే -1³ కాబట్టి అది ఆడ్ కాబట్టి ఈ సెకండ్ ఎలిమెంట్ వచ్చేసరికి మనకి నెగటివ్ వస్తుంది. ఆ ఎలిమెంట్ తీసుకున్న తర్వాత అదే రకంగా దాంట్లో ఉన్న రోని దాంట్లో ఉన్న కాలంని క్యాన్సిల్ చేస్తే ఆ ఎలిమెంట్ ఎక్కడైతే లై అవుతుందో మిగిలిన ఎలిమెంట్స్ మనం తీసుకుంటే 2, 1, 3, 4 మనకి ఒక సెకండ్ ఆర్డర్ డిటర్మినెంట్ మళ్ళీ వచ్చింది. థర్డ్ ఎలిమెంట్ మనం తీసుకున్నప్పుడు ఇది 1 అవుతుంది. అగైన్ 1 అంటే ఇది ఏమవుతుంది, థర్డ్ రో ఫస్ట్ కాలం. దీని యొక్క సమ్ -1⁻i+j తీసుకుంటే ఇట్ ఈస్ ఈవెన్ కాబట్టి అది ఇట్ ఈస్ పాజిటివ్, దేర్ఫోర్ 1 అని రాస్తున్నాను యాజ్ ఇట్ ఈస్గా. మల్టిప్లైడ్ బై అగైన్ ఈ రో ఈ కాలం క్యాన్సిల్ చేస్తున్నాను 2, 1, -1, 2 ఇది మనకు వచ్చింది. సో ఫస్ట్ ఎలిమెంట్ మల్టిప్లై బై ఇట్స్ కోఫాక్టర్, సెకండ్ ఎలిమెంట్ మల్టిప్లైడ్ బై ఇట్స్ కోఫాక్టర్, థర్డ్ ఎలిమెంట్ మల్టిప్లైడ్ బై ఇట్స్ కోఫాక్టర్. ఈ మూడింటిని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని మనం డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏగా మనం తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని మనం డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేస్తే 1 × -4 -6 -3 × 8 -3 +1 × 4 + 1 అంటే ఇది -10, 8 - 3 5, 5 × -3 -15 +5. దీన్ని సింప్లిఫై చేసుకుంటే -25 + 5 which is equal to -20. So determinant of A is equal to -20. Therefore, the matrix is non-singular. Therefore, I can find the inverse for this particular matrix. So నేను ఈ ఎక్స్పాండ్ చేసే ప్రొసీజర్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఇదే వాల్యూ మనము కాలం బదులు రో తీసుకున్నా కూడా మనకి సేమే వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఫస్ట్ కాలంతో ఎక్స్పాండ్ చేశాను, సేమ్ మళ్ళీ నేను ఫస్ట్ రో తీసుకుని ఎక్స్పాండ్ చేసి చూపిస్తాను, మళ్ళీ మనకు ఆన్సర్ -20 రావాలి. రాకపోతే మన క్యాలిక్యులేషన్లో ఎక్కడో మిస్టేక్ జరిగింది, అది మనం అర్థం చేసుకుని ఎక్కడ మిస్టేక్ జరిగిందో దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీని డిటర్మినెంట్ నేను ఫస్ట్ కాలం వదిలిపెట్టి ఫస్ట్ రో ద్వారా నేను కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తాను. మళ్ళీ మనకు అదే వాల్యూ మళ్ళీ రావాలి. ఫస్ట్ ఎలిమెంట్ 1 × ఇప్పుడు రో వాడబోతున్నాం మనం. ఫస్ట్ ఎలిమెంట్ 1, ఆ కాలం ఆ రో క్యాన్సిల్ చేస్తే -1, 2, 3, 4 ఇది వచ్చింది. ఇంతకుముందు మనం ఇక్కడికి వెళ్ళాము, ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్తాం. సెకండ్ ఎలిమెంట్ అనగానే a12 కాబట్టి 1 + 2 ఆడ్ కాబట్టి -1⁻1+2 ఈజ్ నెగటివ్, దేర్ఫోర్ సెకండ్ ఎలిమెంట్ ఈజ్ -2 × ఈ పర్టికులర్ కాలం ఈ పర్టికులర్ రో క్యాన్సిల్ చేస్తున్నాను. మళ్ళీ ఆ మిగిలిన ఎలిమెంట్స్ సేమ్ ఆర్డర్లో మనం రాస్తున్నాం. అంటే 3, 2, 1, 4 దిస్ ఈజ్ వాట్ ఈజ్ రిటన్. ప్లస్ ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్ 1 తీసుకున్నాను,
ఈ రో ఈ కాలం క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది 3 - 1 1 3. ఇప్పుడు దీంట్లో థర్డ్ ఎలిమెంట్ మనం తీసుకున్నప్పుడు దిస్ ఈజ్ ఫస్ట్ రో థర్డ్ కాలం 1 + 3 4 ఈవెన్ కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈస్గా పాజిటివ్ వచ్చేసింది. దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను నేను 1 × -4 - 6 -2 × 12 - 2 plus 1 × 9 + 1. So this is -10. This is 12 - 2, 10. 10 × -2 -20. 1 × 9 + 1 10. Therefore 10. ఈ 10 - 10 క్యాన్సిల్ అయిపోతుంది ఈజ్ ఈక్వల్ టు -20. ఇంతకుముందు చేసినా కూడా మనకు -20 వచ్చింది. ఇప్పుడు చేసినా కూడా మనకు -20 వస్తుంది. ఒకవేళ సేమ్ ఆన్సర్ కనుక రాకపోతే మన క్యాలిక్యులేషన్లో మనం ఎక్కడో తప్పు చేస్తున్నాము. ఈ డిటర్మినెంట్ ఎక్స్పాన్షన్ అనేది మనం చేస్తూ పోతుంటే ఈ మొత్తం క్యాలిక్యులేషన్ ఓన్లీ చూసుకుని మనం రాసేసుకోవచ్చు ఓవరాల్గా. చాలామంది స్టూడెంట్స్ ఇనఫ్ ప్రాక్టీస్ తర్వాత ఇన్వర్స్ కూడా వాడు డైరెక్ట్గా చూసి వేసేస్తాడు. అంటే ఒక్కొక్క ఎలిమెంట్ని రాసేస్తాడు డైరెక్ట్గా. అంటే ఆ ప్రాక్టీస్ రావాలంటే కనీసం మీరు ఒక 20-30 క్వశ్చన్లు చేసి ఉంటే ఆటోమేటిక్గా మీరు ఈ మొత్తం ప్రొసీజర్ అంతా చేయకుండా ఇన్వర్స్ కనుక్కోవటం అనేది ఒక 2 నిమిషాలలో క్వశ్చన్ చేయొచ్చు. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చాలామంది స్టూడెంట్స్ ఎంత ఫాస్ట్గా చేస్తారంటే టీచర్ చేసే స్పీడ్ కంటే డబుల్ స్పీడ్లో చేసేస్తారు. అంటే వాళ్ళకి ఇనఫ్ ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ యొక్క క్వశ్చన్ ఇన్వర్స్ కనుక్కోవడం అనేది ఒక 10 క్వశ్చన్లో ఒక 20 క్వశ్చన్లో మినిమం కనుక ప్రాక్టీస్ చేసుకుంటే మీకు ఎప్పుడూ డిటర్మినెంట్ కనుక్కోవడం కానీ ఇన్వర్స్ కనుక్కోవడం అనేది సమస్యగా ఉండదు. దీని మీద క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఐఐటీ అయినా ఇంటర్మీడియట్ అయినా ఎంసెట్ అయినా ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఇన్వర్స్ బేసిస్ మీద క్వశ్చన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మనకు డిటర్మినెంట్ ఆఫ్ ఏ అనేది -20 వచ్చింది కాబట్టి దీన్ని ఒక నాన్ సింగులర్ మ్యాట్రిక్స్గా మనం తీసుకుంటున్నాం. దీని యొక్క ఇన్వర్స్ మనం కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. సో దీని ఇన్వర్స్ కనుక్కోవడానికి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి. ఈ మ్యాట్రిక్స్ ఏ తీసుకుని దీని యొక్క అడ్జాయింట్ మనం కనుక్కుంటున్నాం. అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఏంటంటే అడ్జాయింట్ ఆఫ్ ఏ అంటే ఒక మ్యాట్రిక్స్లో ఇప్పుడు ఇది ఒక 3x3 మ్యాట్రిక్స్ తీసుకుంటే 9 ఎలిమెంట్స్ ఉంటాయి. ప్రతి ఎలిమెంట్ యొక్క కోఫ్యాక్టర్ కనుక్కొని ఆ కోఫ్యాక్టర్స్ మ్యాట్రిక్స్ ఏదైతే వస్తుందో దాని ట్రాన్స్పోజ్ కనుక తీసుకుంటే అది అడ్జాయింట్ ఆఫ్ ఏ అవుతుంది. అంటే ఏంటంటే ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ కోఫ్యాక్టర్స్. ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఆఫ్ కోఫ్యాక్టర్స్ ఈజ్ అడ్జాయింట్ ఏ. ఇది డెఫినేషన్. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే కోఫ్యాక్టర్. కోఫ్యాక్టర్ని ఎట్లా డిఫైన్ చేస్తామంటే మైనర్ విత్ ప్రాపర్ సైన్. మైనర్ విత్ ప్రాపర్ సైన్ SIGN. మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ అంటే ఇప్పుడు ప్రతి ఎలిమెంట్కి మైనర్ కనుక్కుని ఆ మైనర్కి ప్రాపర్ సైన్ కనుక అటాచ్ చేస్తే వచ్చేది కోఫ్యాక్టర్. ప్రాపర్ సైన్ అనేది ఎట్లా డిసైడ్ చేస్తామంటే ఏ ఎలిమెంట్కైనా ప్రాపర్ సైన్ డిసైడ్ చేయడానికి -1⁻⁻I+j తీసుకుంటాం. ఒక ఎలిమెంట్ ఏఐజే కనుక అయితే దాని సైన్ డిసైడ్ చేయడానికి -1⁻I+j రాసుకుంటాం. ఆ ఎలిమెంట్ ఏ రోలో ఏ కాలంలో ఉంటుందో తెలుసుకుని ఆ రెండు యాడ్ చేసుకుని అది సమ్ కనుక ఈవెన్ అయితేనేమో ప్లస్, సమ్ కనుక ఆడ్ అయితే మైనస్ వస్తుంది. అంటే ప్రాపర్ సైన్ డిసైడ్ చేయడానికి మన మల్టిప్లికేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ -1⁻⁵+j. సో వాట్ ఈజ్ మైనర్ మనం అది తెలుసుకోవాలి. మైనర్ అంటే ఎనీ ఎలిమెంట్కి మైనర్ కనుక్కోవాలంటే సపోజ్ ఇప్పుడు 1కి మైనర్ కనుక్కోవాలంటే ఆ పర్టికులర్ కాలం ఆ పర్టికులర్ రో రెండు క్యాన్సిల్ చేసి మిగిలిన ఎలిమెంట్స్ని అదే ఆర్డర్లో ఒక సెకండ్ ఆర్డర్ డిటర్మినెంట్గా రాయటం అనేది మైనర్. ఇఫ్ ఐ వాంట్ మైనర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్, whatever row and column in which that element is lying, that row and column I'll cancel. The remaining elements whatever are there, that if I take in the same order as a determinant, that is the minor. అంటే ఇప్పుడు సపోజ్ మైనర్ ఆఫ్ 1 కావాలంటే నాకు మైనర్ ఆఫ్ 1 ఈజ్ నథింగ్ బట్ ది కాలం ఈ రో రెండు క్యాన్సిల్ చేస్తున్నాను, ఒక సెకండ్ ఆర్డర్ డిటర్మినెంట్గా రాసుకుంటే -1 2 3 4 ఇది వచ్చేసి అంటే దిస్ ఈజ్ ద మైనర్. అయితే ఈ కేసులో ఈ మైనర్కి ఒక ప్రాపర్ సైన్ అటాచ్ చేస్తే అది కోఫ్యాక్టర్ అవుతుంది. అంటే మైనర్ ఆఫ్ 3 కావాలంటే నేను ఈ కాలం ఈ రో ఈ కాలం రెండు క్యాన్సిల్ చేస్తే 1 1 3 2 మనకు వస్తున్నాయి. దట్ ఈస్ ద మైనర్ ఆఫ్ ఎలిమెంట్ 3. ఆ మైనర్ని మనం ఒక ప్రాపర్ సైన్ అటాచ్ చేస్తే మనకు వచ్చేది కోఫ్యాక్టర్.
ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలిమెంట్ 1 తీసుకుంటే ఇట్ ఈస్ A11 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం కాబట్టి దాని యొక్క సైన్ కనుక్కోవాలంటే -1^(1 + 1) రాస్తే ఇట్ ఈస్ -1² విచ్ ఈస్ ఈవెన్ దేర్ ఫోర్ ఇట్ ఈస్ ఈక్వల్ టు 1. అంటే దీని యొక్క మైనర్ సేమ్ జరుగుతుంది, అంటే మైనరు కోఫ్యాక్టర్ సేమ్ అవుతాయి ఎప్పుడైతే పవర్ I+J అనేది ఈవెన్ కనుక అయితే మైనరు కోఫ్యాక్టర్ సైన్ సేమ్ ఉంటుంది. లేకపోతే ఆడ్ కనుక అయితే మైనర్ పాజిటివ్ ఉంటే కోఫ్యాక్టర్ నెగటివ్, కోఫ్యాక్టర్ నెగటివ్ ఉంటే మైనర్ పాజిటివ్. ఈ రకంగా జరిగే అవకాశం ఎందుకు ఉంటుందంటే ఈ సైన్ డిసైడ్ చేసేది -1^(I+J కాబట్టి. Now adjoint is nothing but transpose of the matrix of cofactors. Cofactor is nothing but minor with proper sign. Proper sign is decided by taking a multiplicating factor of -1^I+J. Then minor is nothing but for any one element if I want minor, the row and column in which that element which is lying is cancelled out. The remaining elements taken in same order is the minor. Minor with proper sign is the cofactor. Now I know what is an adjoint, I know how to calculate a determinant, I know what is a cofactor, I know what is a minor, I know how to decide the sign for a minor so that it becomes a cofactor. So all these things I have discussed one by one. Now I will try to find the inverse of this particular matrix and find out what exactly the inverse is going to be. So now to find the inverse I require determinant which I have already determined, which is equal to -20, which is not 0, therefore it is a non-singular matrix. I can find the inverse for this particular matrix. ఒక్కొక్క ఎలిమెంట్కి నేను కోఫ్యాక్టర్ డిసైడ్ చేస్తాను. ఇప్పుడు ఫస్ట్ ఈ ఎలిమెంట్కి కోఫ్యాక్టర్ 1 అంటే దీన్ని మనము C11 లాగా తీసుకుందాం. C11 అనగానే ఆ పర్టికులర్ కాలం పర్టికులర్ రో క్యాన్సిల్ చేస్తే -1, 2 and 3, 4. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -4 -6 ఈజ్ ఈక్వల్ టు -10. ఏదైతే ఎలిమెంట్ వచ్చిందో దానికి ప్రాపర్ సైన్ ఇవ్వాలంటే -1^I+J ఇది ఈవెన్ కాబట్టి ఇది యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే వాల్యూ వచ్చిందో అదే కోఫ్యాక్టర్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఫస్ట్ రో సెకండ్ కాలం C12 కనుక్కుంటా. C12 కనుక్కున్నప్పుడు ఈ కాలం ఈ రో క్యాన్సిల్ అయిపోతే మనకు వచ్చేది 3, 2, 1, 4. ఈ కాలం ఈ రో క్యాన్సిల్ చేస్తున్న 3, 2, 1, 4 మనకు వచ్చింది. దీన్ని ఇవాల్యుయేట్ చేస్తే 3 × 4 12, 12 - 2 is equal to 10. 12, 12 - 2. So that means if I am calculating the cofactor for the element C12, I am cancelling out the column, that is second column, and the first row. The elements are 3, 2, 1, 4. If I am evaluating this determinant 3 × 4 12, 12 - 2 is equal to 10. ఇప్పుడు దీన్ని ఇవాల్యుయేట్ చేసినప్పుడు మనకి ఇది -1 × 4 -4 -6 ఈజ్ ఈక్వల్ టు -2. ఇప్పుడు దీని యొక్క సైన్ మనం ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. -1^I+J అంటే ఇక్కడ I+J 1 + 2 ఇట్ ఈస్ ఆడ్ కాబట్టి దీనికి ఒక మైనస్ సైన్ మనం ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దిస్ ఈస్ ద కోఫ్యాక్టర్ ఫర్ C12. దెన్ ఐ విల్ ఫైండ్ అవుట్ ఫర్ C13 అంటే ఫస్ట్ రో థర్డ్ కాలం. ఈ కాలం ఈ రో మనం క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేది 3 - 1 1 3. దీన్ని ఇవాల్యుయేట్ చేస్తే 3 × 3 9, 9 minus of -1 this is equal to 10. This is going to be the value. So that means if I am looking at the sign 1 + 3 is again even, so therefore I am getting it as 1 + 4 even, so whatever sign I got the same sign it will remain. Now I have found out the cofactors for C11, C12, C13. దీన్ని ఒక మ్యాట్రిక్స్ లాగా మ్యాట్రిక్స్ ఆఫ్ కోఫ్యాక్టర్స్ అని నేను పక్కన రాసుకుంటాను. మ్యాట్రిక్స్ ఆఫ్ కోఫ్యాక్టర్స్. ఇందులో ఒక చిన్న మిస్టేక్ జనరల్గా స్టూడెంట్స్ ఏం చేస్తారంటే ఈ రో వైజ్ తీసుకుంటారు, రాయటమేమో కాలం వైజ్ రాస్తారు. దాన్ని ఏం చేస్తారు డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈజ్ తీసుకుని ఇక్కడ ఇట్లనే కాపీ చేస్తారు. అది కామన్ మిస్టేక్స్ చాలాసార్లు నేను చూడటం జరుగుతుంది. పేపర్ ఇవాల్యుయేట్ చేసేటప్పుడు అన్నీ కరెక్ట్గానే చేస్తాడు వాడు, ఇక్కడ రో తీసుకుని అలవాటేమో కాలం లాగా రాస్తున్నాడు, ఈ కాలంని యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ కాపీ చేస్తాడు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి. అది అవాయిడ్ చేయాలంటే రో వైజ్ తీసుకుంటే మనం రో వైజ్ రాసుకుంటేనే కరెక్ట్, రివిజన్ లేకుండా. ఇప్పుడు నేను రాసిందేమో రోకి, రాసిందేమో కాలం లాగా తీసుకున్నది. ఇప్పుడు ఏమవుతుందంటే మనం కాపీ చేసేటప్పుడు ఇట్లనే యాజ్ ఇట్ ఈజ్ కాపీ చేస్తే అది రో బదులు కాలం రాసుకుంటున్నాం.
దాన్ని మళ్ళీ ట్రాన్స్పోజ్ తీసుకుంటే అది వచ్చేది కరెక్ట్ కాదు. ఒకవేళ అట్లా రాసుకుంటే ట్రాన్స్పోజ్ తీసుకోకుండా డైరెక్ట్గా వచ్చేస్తుంది మనకి. సో ఈ కేసులో మనము రో వైజ్ తీసుకున్నాం కాబట్టి ఈ ఎలిమెంట్స్ని రో వైజే మనం రాసుకుందాం. సో మనకి C11, C12, C13 3 ఎలిమెంట్స్కి కోఫాక్టర్స్ మనం కనుక్కున్నాం. దెన్ విల్ గో టు C21, C22, C23 అంటే నెక్స్ట్ రోకి కోఫాక్టర్స్ మనం కనుక్కుంటున్నాం. ఐ విల్ ఫైండ్ అవుట్ ఫర్ C21. C21 అనగానే సెకండ్ రో ఫస్ట్ కాలం, ఇది పోతుంది ఇది పోతుంది, మనకు వచ్చేది 2 1 3 4, దిస్ 2 1 3 4. I will evaluate the determinant. This is equal to 8, 8 minus 3 is equal to 5. అయితే 2 1 అనగానే 1 + 2 ఆడ్ కాబట్టి దీని యొక్క సైను మనకి ఇక్కడ మైనస్ వస్తుంది. నెక్స్ట్ C22 అంటే సెకండ్ రో సెకండ్ కాలం, ఈ రో ఈ కాలం క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చేది 1 1 1 4. దీన్ని ఎవాల్యుయేట్ చేస్తే 4 - 1 is equal to 3. దీన్ని 2 + 2 ఈవెన్ కాబట్టి సైన్ ఏదైతే వస్తుందో అదే సైన్ మనం యాజ్ ఇట్ ఈస్గా వదిలిపెడుతున్నాం. నెక్స్ట్ విల్ ఫైండ్ అవుట్ C23. C23 అంటే ఈ రో ఈ కాలం క్యాన్సిల్ అవుతే 1 2 1 3 is equal to 3 - 2 is equal to 1. 2 + 3 ఆడ్ కాబట్టి దీనికి సైన్ మైనస్ అయ్యి ఇక్కడ మనం మైనస్ యాడ్ చేస్తున్నాం. సెకండ్ రో యొక్క కోఫాక్టర్స్ మనం కనుక్కున్నాము. సెకండ్ రో కోఫాక్టర్స్ యాజ్ ఇట్ ఈస్ మ్యాట్రిక్స్ ఆఫ్ కోఫాక్టర్స్లో నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. సో -5 3 - 1. నెక్స్ట్ విల్ గో ఫర్ థర్డ్ రో C31. థర్డ్ రో ఫస్ట్ కాలం, ఈ రో ఈ కాలం క్యాన్సిల్ అవుతున్నాయి. 2 1 - 1 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 minus of -1 5. So therefore the value of the determinant is 4 + 1 5, 3 + 1 4 ఈవెన్ కాబట్టి ఇది వచ్చినట్టు యాజ్ ఇట్ ఈస్గా సైన్ మార్చకుండా రాస్తున్నాను. నెక్స్ట్ కమ్స్ C32 అంటే థర్డ్ రో సెకండ్ కాలం, దిస్ గోస్ అండ్ దిస్ గోస్ 1 1 3 2. సో 2 - 3 which is equal to -1. అయితే 2 + 3 5 ఆడ్ కాబట్టి మైనస్ సైన్తో మళ్ళీ మల్టిప్లై అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టైమ్స్. సో దెర్ ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఐ గాట్ ద కోఫాక్టర్ ఫర్ C32. C33 అంటే థర్డ్ రో థర్డ్ కాలం, ఈ డిటర్మినెంట్ మనం రాసుకుంటే 1 2 3 - 1. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు -1 -6 విచ్ ఈజ్ ఈక్వల్ టు -7. అంటే 3 + 3 ఈవెన్ కాబట్టి -7 అనేది -7గా యాజ్ ఇట్ ఈస్గా నేను వదిలిపెడుతున్నాను. ఇదేమవుతుంది మళ్ళీ రో వైజ్ మనం రాసుకుంటే 5 1 -7. సో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ది అడ్జాయింట్ కంటే ముందు స్టెప్ మనకు వచ్చింది. అంటే దిస్ ఈజ్ కాల్డ్ మ్యాట్రిక్స్ ఆఫ్ కోఫాక్టర్స్. సో వన్స్ వీ గెట్ మ్యాట్రిక్స్ ఆఫ్ కోఫాక్టర్స్, adjoint of A can be easily written. Now I'll write down the adjoint of A. Adjoint of A is nothing but transpose of matrix of cofactors. So therefore that matrix transpose I'll find out. So that is going to be my adjoint. -10 -10 10 -5 3 -1 5 -1 -7. So I got adjoint A. So once I get adjoint A, I'll go for A inverse. A inverse is equal to adjoint A by determinant of A. So A inverse is equal to determinant of A is 20 minus 20. So -1/20 into -10 -10 10. So -5 3 -1 5 1 -7. So this is going to be the inverse of the matrix. ఈ మొత్తం చూస్తుంటే ఒక కాంప్లికేటెడ్ ప్రొసీజర్ లాగా అనిపిస్తుంది, కానీ ఒక 2 క్వశ్చన్స్ సాల్వ్ చేసిన తర్వాత ఈ డిఫికల్టీ అనేది ఆటోమేటిక్గా అవాయిడ్ అయిపోతుంది. ఒక 4 క్వశ్చన్స్ చేసిన తర్వాత చాలా సింపుల్ అనిపిస్తుంది. ఒక 10 క్వశ్చన్లు చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 2 మినిట్స్లో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ కనుక్కోవటం అనేది ఎంత యూస్ఫుల్ కాంపోనెంట్ అంటే, మనకిచ్చిన ఈక్వేషన్ సొల్యూషన్స్ కనుక్కోవడానికి ఈ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ అనేది చాలా అవసరం.
ఈ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ అనేది పర్ఫెక్ట్గా కనుక్కోవడానికి మెథడ్ డిజైన్ చేసిన వాడిని మనం డెఫినెట్గా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక కాంప్లికేటెడ్ ప్రొసీజర్ తోటి మనకు అలవాటు చేసిన మనం ఒక 4 లెక్కలు చేయంగానే ఇన్వర్స్ కనుక్కోవటం అనేది చాలా సింపుల్గా ఉంటుంది. మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్కి మ్యాట్రిక్స్ చాప్టర్ అనేది చాలా ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ స్టెప్స్ అనేవి మెథాడికల్గా పడిపోతూ ఉంటాయి. ఆ తర్వాత ఆ చాప్టర్లో మ్యాక్సిమం మార్క్స్ పిల్లలకు వస్తూ ఉంటాయి. కాకపోతే ఐఐటి పరంగా తీసుకుంటే ఈ చాప్టర్ సింపుల్ చాప్టర్ అయినా దీంట్లో క్వశ్చన్స్ అనేవి చాలా కాంప్లికేటెడ్గా ఇస్తూ ఉంటాడు, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా క్వశ్చన్స్ ఇస్తూ ఉంటాడు. అంటే ఈ చాప్టర్ ముందు యాక్చువల్గా ఐఐటి సిలబస్లో లేదు, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ మధ్య కాలంలో ఇంట్రడ్యూస్ చేశారు. ఒరిజినల్గా ఈ చాప్టర్ మనము తీసుకుంటే ఐఐటిలో లేదు. ఇది రూర్కీ ఇంజనీరింగ్ ఎంట్రన్స్లో ఈ చాప్టర్ ముందు ఉండేది. ఐఐటిలో ఓన్లీ డిటర్మినెంట్స్ మాత్రమే ఉండేది. తర్వాత ఈ ఐఐటిలలో రూర్కీని కూడా యాడ్ చేయడం జరిగింది. రూర్కీని యాడ్ చేసిన తర్వాత సిలబస్లో మార్పు చేసుకుని మ్యాట్రిసెస్ చాప్టర్ని కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. ఆ మ్యాట్రిసెస్ చాప్టర్ ఐఐటి సిలబస్లో యాడ్ చేసిన తర్వాత నుంచి ఈ చాప్టర్లో నుంచి క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ ఇవ్వటం జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఆపరేషన్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ట్రాన్స్పోజ్ అండ్ ఇన్వర్స్ అంటే మొత్తం 5 ఆపరేషన్స్ మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఆపరేషన్స్, ఈ ఇన్వర్స్ నాలెడ్జు, డెఫినిషన్స్ వాడుకుంటూ ఇచ్చిన ఈక్వేషన్స్ని సాల్వ్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. సాల్వింగ్ ఈక్వేషన్స్ అనేది ఇంటర్మీడియట్ పరంగా తీసుకుంటే అదొక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఐఐటి పరంగా తీసుకుంటే సాల్వింగ్ ఈక్వేషన్స్ అనేది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదు. కాకపోతే సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్స్ బేసిస్ మీద వచ్చే క్వశ్చన్స్ మటుకు చాలా ఇంపార్టెంట్ అవుతాయి. ఎందుకంటే సాల్వ్ ది ఈక్వేషన్స్ అన్నప్పుడు పేపర్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ కాబట్టి సాల్వ్ చేయకుండా ఆన్సర్స్లో నుంచి పిల్లలు ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేసుకుని వెరిఫై చేసుకుని ఆన్సర్ మార్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి సాల్వ్ ది ఈక్వేషన్స్ అనే సిస్టమ్ని ఐఐటి ఎగ్జామ్స్ నుంచి తీసేశారు. ఎందుకంటే పేపర్ ఆబ్జెక్టివ్ ఉండేసరి. ఇప్పుడు పేపర్ డిస్క్రిప్టివ్గా కనుకుంటే సాల్వ్ అనేది క్వశ్చన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాకపోతే పేపర్ ఆబ్జెక్టివ్ కాబట్టి సాల్వ్ అనగానే మనం ఏం చేస్తామంటే ఆన్సర్స్ వెరిఫై చేసుకుని దాంట్లో సబ్స్టిట్యూట్ చేసుకుని ఆన్సర్ తెచ్చుకుంటాం. అటువంటి క్వశ్చన్స్ ఐఐటిలో రావు. కాబట్టి ఆ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ అనేది ఇంటర్మీడియట్కి ఇంపార్టెంట్ అయితే ఐఐటికి సాల్వ్ ది ఈక్వేషన్ అనేది అన్ఇంపార్టెంట్. అయితే ఐఐటిలో ఏ రకమైన క్వశ్చన్స్ వస్తే మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు మనము సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేది నేర్చుకుంటాం. ఇప్పుడు దీనికి ఒక 3 మెథడ్స్ మనం డిస్కస్ చేస్తాం. హౌ టు సాల్వ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే మనం ఇక్కడ సాల్వ్ చేసేది ఏంటంటే లీనియర్ ఈక్వేషన్స్ మాత్రమే. లీనియర్ ఈక్వేషన్స్ మాత్రమే అంటే మనం డిస్కస్ చేసే మెథడ్స్ నెంబర్ 1 Cramer's rule. Cramer's rule. Next, number 2, inverse method. Inverse method. Number 3, rank method or దీన్నే గాస్ జోర్డాన్ మెథడ్ అని కూడా అంటారు. గాస్ జోర్డాన్ మెథడ్. ఈ 3 మెథడ్స్లో ఏ మెథడ్ వాడాలనేది ఇంటర్మీడియట్లో వాడు స్పెసిఫై చేస్తాడు. ఐఐటిలో ఏమి స్పెసిఫికేషన్ ఉండదు, ఏ మెథడ్ అయినా మనం వాడుకోవచ్చు. ఆ మెథడ్ వాడుకుని ఆ కరస్పాండింగ్ క్వశ్చన్స్ మనం చేయొచ్చు. జనరల్గా స్టూడెంట్స్కి ఫీలింగ్ ఏంటంటే క్రామర్స్ రూల్ అనేది ప్రతి వాళ్ళు ఈజీగా చేస్తారు, ర్యాంక్ మెథడ్ రాగానే కొద్దిగా కష్టపడుతూ ఉంటారు, ఇన్వర్స్ మెథడ్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు. అయితే ఎగ్జామ్లో వాడు ఏది స్పెసిఫై చేస్తాడో ఆ మెథడ్తో చేయటమే అవసరం ఇంటర్మీడియట్లో. అయితే ఐఐటిలో అయితే మెథడ్ స్పెసిఫై చేయడు కాబట్టి మనకు నచ్చిన మెథడ్ మనం చేసుకోవచ్చు. అయితే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఈ ర్యాంక్ మెథడ్ అనేది అన్నిటికంటే ఈజీ మెథడ్. కాకపోతే కొంత ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ప్రకారం చేయటం అవసరం ఉంటుంది. ప్రాపర్గా మెథడ్ కనుక ఫాలో అవుతే ఈ ర్యాంక్ మెథడే మిగతా రెండింటికంటే ఈజీ. కరెక్ట్ ప్రాక్టీస్ కనుకుంటే ఈ 3 మెథడ్స్లలో ఈ మెథడ్నే మనం ఈజీగా మనం యూజ్ చేయొచ్చు. దానివల్ల చాలా బెనిఫిట్స్ అయితే మనకి ఎగ్జామ్లో జరుగుతాయి. దీన్ని మనం ఫర్దర్ అప్లికేషన్లో కూడా నేను మీకు చూపిస్తాను. ఈ ర్యాంక్ మెథడ్ తోటి మనము క్వశ్చన్స్ ఏ రకంగా మనం యూజ్ చేస్తామనేది మనం చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఏంటంటే క్రామర్స్ రూల్ మనం డిస్కస్ చేద్దాం. ఈ 3 మెథడ్స్లలో క్రామర్స్ రూల్ తర్వాత ఇన్వర్స్ మెథడ్ తర్వాత ర్యాంక్ మెథడ్, ఈ 3 మెథడ్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ని ఏ మెథడ్తో చేసినా మనకు ఆన్సర్ అయితే సేమే వస్తుంది, డిఫరెంట్ ఆన్సర్ రాదు. ఒకవేళ డిఫరెంట్ ఆన్సర్ కనుక వస్తే మనం సాల్వ్ చేయటం ఎక్కడో మనం తప్పు చేస్తున్నాము, అది మనం వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది.
ఎవరికైనా ఒక చిన్న కాషన్ ఏంటంటే, ఏదైనా క్వశ్చన్ మనం మ్యాట్రిసెస్లో సాల్వ్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ పరంగా అయితే ఆ ఆన్సర్ని వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రమైనా ఉంది. ఎందుకంటే వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా అని వెరిఫై చేసుకోవడానికి ఈక్వేషన్లు సబ్స్టిట్యూట్ చేసుకుంటే అది సాటిస్ఫై కనుక అయితే ఆ ఆన్సర్ కరెక్ట్ అని మనము పర్ఫెక్ట్గా నమ్మచ్చు. అయితే వెరిఫై చేసుకోబోనందువల్ల వచ్చిన నష్టం ఏంటంటే, అంతా చేసిన తర్వాత ఆన్సర్ టాలీ కాదు కాబట్టి మార్కులు వాడి దయ మీద మనం ఆధారపడాల్సి ఉంటుంది. ఎగ్జామినర్ అనేవాడు దానికి 0 మార్కులు ఇవ్వచ్చు, లేదా 2 మార్కులు కట్ చేసి ఒక 5 మార్కులు దానం చేయొచ్చు. నిజంగా చెప్పాలంటే అది దానం కింద లెక్క. ఎందుకంటే క్వశ్చన్ తప్పు చేసినప్పుడు మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. అందుగురించి ఆ అవకాశం లేకుండా క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్స్ని XYZ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసుకుని వెరిఫై చేసుకోవడం అనేది ఎప్పటికైనా కరెక్ట్ మెథడ్. ఇప్పుడు సపోజ్ మనకు ఒక 3 లీనియర్ ఈక్వేషన్స్ కనుక తీసుకుంటే a1x ప్లస్ b1y ప్లస్ c1z ఈజ్ ఈక్వల్ టు d1, a2x ప్లస్ b2y ప్లస్ c2z ఈజ్ ఈక్వల్ టు d2 and a3x plus b3y plus c3z is equal to d3. 3 లీనియర్ ఈక్వేషన్స్ మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఈ 3 లీనియర్ ఈక్వేషన్స్ని యూజ్ చేసుకుంటూ మనం క్రామర్స్ రూల్ వాడుకుని ఈ XYZ యొక్క వాల్యూస్ మనం కనుక్కోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రామర్స్ రూల్ అనగానే దీంట్లో మనం ఏం పెద్ద ప్రయత్నం ఏం లేదు, ఓన్లీ డిటర్మినెంట్స్ ఎవాల్యుయేట్ చేయడమే జరుగుతుంది. 4 డిటర్మినెంట్స్ ఎవాల్యుయేట్ చేయాలి. 4 డిటర్మినెంట్స్ తోటి మనకి XYZ వాల్యూస్ మనం సాధించవచ్చు. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఫస్ట్ డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ మనం కనుక్కుంటాం. డిటర్మినెంట్. సో డిటర్మినెంట్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఇస్ నథింగ్ బట్ కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ a1 b1 c1, a2 b2 c2, a3 b3 c3. దీని యొక్క డిటర్మినెంట్ మనం కనుక్కుంటాం ఫస్ట్. ఇది D అనేది నాట్ 0 అయితేనే నాన్ సింగులర్ మ్యాట్రిక్స్. ఒకవేళ 0 అయితే ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ఈ మ్యాట్రిక్స్ 0, దీని యొక్క డిటర్మినెంట్ 0 అయ్యే అవకాశాలు జనరల్గా కాంపిటీషన్ ఎగ్జామ్లో ఎక్కువ ఉంటాయి. ఇంటర్మీడియట్ క్వశ్చన్లో జనరల్గా ఇది 0 కాకుండానే వాడు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు. 0 అయినా మనకి ఏం జరుగుతుంది అనేది మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ డిటర్మినెంట్ కనుక్కుంటాం. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది dx. సెకండ్ డిటర్మినెంట్ మనం కనుక్కునేటప్పుడు ఫస్ట్ కాలం తీసేసి దాని బదులు d1 d2 d3 మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం ఇక్కడ. సో d1 d2 d3, then second column as it is to c3. ఇది dx. నెక్స్ట్ dy. dy కనుక్కునేటప్పుడు ఫస్ట్ కాలం యాజ్ ఇట్ ఈస్, సెకండ్ కాలం తీసేసి దాని బదులు d1 d2 d3 రాయాలి. థర్డ్ కాలం యాజ్ ఇట్ ఈస్, ఇది dy జరుగుతుంది. నెక్స్ట్ dz. dz ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఫస్ట్ సెకండ్ కాలమ్స్ యాజ్ ఇట్ ఈస్ a1 a2 a3 b1 b2 b3, ఇక్కడ d1 d2 d3 ఇది వస్తుంది. ఈ 4 డిటర్మినెంట్స్ కనుక్కున్న తర్వాత x యొక్క వాల్యూ ఏమవుతుందంటే dx బై d, అంటే డిటర్మినెంట్ ఆఫ్ ద కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ డివైడెడ్ బై ద డిటర్మినెంట్. కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటే ఇది కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అయింది. ఈ dx అనేది ఏంటంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్లో ఫస్ట్ కాలం తీసేసి d1 d2 d3 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. నెక్స్ట్ y, dy బై d అండ్ z ఈజ్ ఈక్వల్ టు dz బై d. సో దీని ద్వారా వచ్చే వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా XYZ వాల్యూస్ అవుతాయి. ఆ వాల్యూస్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుని మనం వెరిఫై చేసుకుంటాం. ఆ వెరిఫై చేసుకున్న తర్వాత మనకు వచ్చే వాల్యూస్ని మనము కంపేర్ చేసుకుని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుని కరెక్టా లేదా అని వెరిఫికేషన్ అయితే కంపల్సరీగా చేసుకోవాలి. ఏ ఈక్వేషన్స్ ఇచ్చినా ఈ 4 డిటర్మినెంట్స్ కనుక్కున్న తర్వాత మనకు వచ్చే వాల్యూస్ XYZ అనేవి మనము డిసైడ్ చేస్తున్నాం. ఇప్పుడు డిఫరెంట్ కండిషన్స్ అంటే ఏంటంటే ఈ యొక్క ఈక్వేషన్స్కి సొల్యూషన్స్ మనం కనుక్కునేటప్పుడు సాల్వ్ అనే క్వశ్చన్ ఐటీలో రాదు కాబట్టి ఏ రకంగా క్వశ్చన్ వాడు ఇవ్వచ్చు అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. దాన్నే మనం ఏమంటామంటే కన్సిస్టెన్సీ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని మనం డిసైడ్ చేస్తాం. అంటే కన్సిస్టెన్సీ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏ రకంగా కన్సిస్టెన్సీ అనేది వెరిఫై చేయాలి, అది మేజర్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేయాల్సింది. అంటే ఐఐటి పరంగా సాల్వింగ్ ఈక్వేషన్స్ అనేది ఇంపార్టెంట్ కాదు, కన్సిస్టెన్సీ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనం తెలుసుకుంటాం. అంటే ఒక 3 ఈక్వేషన్స్ ఇచ్చిన తర్వాత ఆ 3 ఈక్వేషన్స్ యొక్క కన్సిస్టెన్సీ మనం ఎలా చెక్ చేస్తాం, దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఐఐటి.
ఈ కన్సిస్టెన్సీ అనేది మనం క్రామర్స్ రూల్ యూజ్ చేసుకుని చేయొచ్చు, ఇన్వర్స్ మెథడ్ యూజ్ చేసుకుని చేయొచ్చు, ర్యాంక్ మెథడ్ యూజ్ చేసుకుని కూడా చేయొచ్చు. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ క్రామర్స్ రూల్ డిస్కస్ చేసాం కాబట్టి క్రామర్స్ రూల్ యూజ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనము డిస్కస్ చేద్దాం. కన్సిస్టెన్సీ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ using Cramer's rule. So Cramer's rule యూజ్ చేసుకుని కన్సిస్టెన్సీ కండిషన్స్ మనం రాస్తాం. ఫస్ట్ కండిషన్ D నాట్ ఈక్వల్ టు 0. కండిషన్ 1 D నాట్ ఈక్వల్ టు 0 అంటే కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0, దెన్ dx not equal to 0, dy not equal to 0, dz not equal to 0. ఈ రకంగా మొత్తం 4 డిటర్మినెంట్స్ కనుక నాట్ ఈక్వల్ టు 0 కనుక అయితే we say it is a unique solution. Now when I am saying dx not equal to 0, dy not equal to 0, dz not equal to 0, అన్ని సొల్యూషన్స్ నాన్ జీరో వస్తాయి. అయితే ఇది జనరల్గా మనం బుక్స్లో చూస్తూ ఉంటాం ఈ కండిషను. దీంట్లో అప్పుడప్పుడు ఏం జరుగుతుందంటే dx 0 అయిపోతుంది. తప్పేం లేదు, dx 0 అయితే ఏమవుతుంది, dx బై d అంటే 0 అపాన్ సమ్ నాన్ జీరో వాల్యూ 0 కావచ్చు. అంటే మనకి ఏదైనా ఒక వాల్యూ x కానీ y కానీ z కానీ 0 కావచ్చు, ఏవైనా రెండు వాల్యూస్ కూడా 0 కావచ్చు, xy 0 కావచ్చు, yz 0 కావచ్చు, zx 0 కావచ్చు. అంటే ఏంటంటే మొత్తం dx dy dz సైమల్టేనియస్గా 0 కాకూడదు. ఆ సైమల్టేనియస్గా 0 అయితే ఏమవుతుంది అనేది కూడా మనం ఒక పాయింట్ ఆఫ్ డిస్కషన్. అంటే ఒకవేళ d 0 కాకుండా dx dy dz కనుక 0 అయితే మనకు వచ్చే వాల్యూస్ xyz వాల్యూస్ 0 0 0 అవుతాయి. అది నార్మల్గా నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్లో ఎప్పటికీ జరగదు. అంటే ఎప్పటికీ జరగదు. అది ఎప్పుడు జరుగుతుందంటే హోమోజీనియస్ లీనియర్ ఈక్వేషన్ కనుక అయితే దాంట్లో జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనమైతే తీసుకున్న ఈక్వేషన్స్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్ కాబట్టి ఈ మూడు సైమల్టేనియస్గా 0 జరిగే అవకాశం లేదు. సో ఆల్ dx dy dz కెనాట్ బి 0 ఫర్ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్స్. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే జనరల్గా మనం ఏం చేస్తున్నాం, dx నాట్ ఈక్వల్ 0, dy నాట్ ఈక్వల్ 0, dz నాట్ ఈక్వల్ 0 అని రాస్తున్నాం. రాసినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది, dx 0 అయిపోతుంది. అంటే స్టూడెంట్ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో వస్తాడు. మళ్ళీ అరే సార్ ఏమో నాట్ ఈక్వల్ 0 అని చెప్పాడు, ఇక్కడ 0 అవుతుంది ఏంటి అని. నథింగ్ రాంగ్. ఇది 0 అయినంత మాత్రాన ఏం తప్పు కాదు, 100% రైటు. అంటే x వాల్యూ అనేది 0 అవుతుంది, దాంట్లో అయ్యే అవకాశం ఉంది, అయినందువల్ల ఏమి తప్పు లేదు. సిమిలర్గా y 0 కావచ్చు, z 0 కావచ్చు, లేదా రెండు 0 కావచ్చు. అంటే ఆల్ ఆఫ్ దెమ్ కెనాట్ బి సైమల్టేనియస్లీ 0. All simultaneously 0 is not possible in the case of non-homogeneous equations. It is possible only in the case of homogeneous equations. Therefore, that we have to be cautious. This is point number 1. Next, second, d is equal to 0, dx is equal to dy is equal to dz is equal to 0. అంటే 4 డిటర్మినెంట్స్ జీరోస్ అయినాయి. ఈ రకంగా జీరోస్ అయితే ఇక్కడ మనకు వచ్చే సొల్యూషను ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటే there are infinite values of x, y, z for which the equation will be true. అంటే జనరల్గా ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వచ్చినప్పుడు మనం ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వచ్చినాయి అని స్పెసిఫై చేయకుండా ఇన్ఫైనైట్ సొల్యూషన్ స్పెసిఫై చేసుకుంటూ సొల్యూషన్స్ని ఒక పారామీటర్లో కనుక మనం రాస్తే అది ఇట్ ఈస్ కంప్లీట్. ద క్వశ్చన్ ఇస్ అంటే సపోజ్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఏ రకంగా వస్తాయి అనేది డిసైడ్ చేయాలంటే సింపుల్గా ఏదైనా ఒక వేరియబుల్ k తీసుకుందాం. సపోజ్ z ఈజ్ ఈక్వల్ టు k తీసుకుందాం. z ఈజ్ ఈక్వల్ టు k తీసుకున్న తర్వాత రెండు ఈక్వేషన్స్ తీసుకుని ఫస్ట్ సెకండ్ కానీ సెకండ్ థర్డ్ కానీ థర్డ్ ఫస్ట్ కానీ ఏవైనా రెండు ఈక్వేషన్స్ తీసుకుని ఆ రెండు ఈక్వేషన్లో ఉన్న xy వాల్యూస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ k సాల్వ్ చేసుకుని xyz వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పారామీటర్ k ఇచ్చుకోవాలి, వేర్ k కెన్ బి ఎనీ రియల్ నెంబర్. అయితే ఆ xyz వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ k వచ్చినవి ఏదైతే ఈక్వేషన్ మనం యూజ్ చేయలేదో ఆ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై చేస్తాయి ఆటోమేటిక్గా. అది కూడా మనం వెరిఫై చేసుకోవచ్చు కావాలంటే. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్.
అంటే మనం ఏంటంటే 3 ఈక్వేషన్స్లో 2 ఈక్వేషన్స్ వాడి XY వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ K మనం సాల్వ్ చేస్తుంటే XYZ వాల్యూస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ K ఏవైతే వస్తున్నాయో ఆ వాల్యూస్ మనం థర్డ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అది సాటిస్ఫై అయ్యి తీరాలి. అవ్వకపోతే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్గా మనం డిస్కస్ చేయలేం. ఒకవేళ ఈ 3 కండిషన్స్ 0 అవుతూ డెల్టా 0 అయితే అది డెఫినెట్గా సాటిస్ఫై చేస్తుంది. అప్పుడు మనం ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పారామీటర్ K మనం డిసైడ్ చేస్తాం. అంటే ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ రాసిన తర్వాత ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పారామీటర్ కనుక్కుంటే ద క్వశ్చన్ ఈజ్ కంప్లీట్. దట్ ఈస్ ద సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్, D equal to 0 and any one or more of dx, dy, dz not equal to 0. Any one or more of dx, dy, dz not equal to 0. అంటే డినామినేటర్ 0, న్యూమరేటరు ఏదైనా 1 కానీ 2 కానీ 3 కానీ 0 కాకపోతే ఇన్ దట్ కేస్ we say there is no solution. No solution. అంటే ఇక్కడ మనం డిస్కస్ చేసింది ఏంటంటే యూనిక్ సొల్యూషన్, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అండ్ నో సొల్యూషన్. ఒకవేళ సొల్యూషన్ యూనిక్ కానివ్వండి, ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ కానివ్వండి, ఈ ఈక్వేషన్స్ని మనం కన్సిస్టెంట్గానే చెప్తాం. ఎప్పుడైతే నో సొల్యూషన్ వచ్చిందో ఈ కేసులో మనం ఈక్వేషన్స్ని ఇన్కన్సిస్టెంట్ అంటాం. Inconsistent. That means whenever we are finding a solution which is unique or which is infinite, we'll say the equations are consistent. Whenever we have solutions, whenever we have equations with no solution, then we call that equation as inconsistent. అయితే ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ బేస్డ్ క్వశ్చన్ కూడా ఒకసారి ఐఐటీలో జరిగింది. వాడు ఏమంటాడంటే ఒక సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చి ఈ ఈక్వేషన్స్కి 2 సొల్యూషన్స్ ఉండే పాసిబిలిటీ ఉందా అంటే 2 సొల్యూషన్స్ అంటే అది యూనిక్ కింద రాదు, ఇన్ఫైనైట్ కింద రాదు. ఒకవేళ సొల్యూషన్స్ కనుక మోర్ దాన్ 1 కనుక వస్తే ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఇన్ఫైనైట్ కావాల్సిందే. అంటే 2 సొల్యూషన్స్ ఉండే అవకాశం లేదు. అంటే వాడు క్వశ్చన్ ఏమంటే నెంబర్ ఆఫ్ మ్యాట్రిసెస్ విచ్ ఆర్ పాసిబుల్ విచ్ విల్ హ్యావ్ 2 సొల్యూషన్స్ ఎగ్జాక్ట్లీ. అంటే 2 సొల్యూషన్స్ మ్యాట్రిసెస్ లీనియర్ ఈక్వేషన్లో ఉండే అవకాశం లేదు. అది ఎందుకంటే మనకు వచ్చే సొల్యూషన్ యూనిక్ అన్న కావాలి, ఇన్ఫైనైట్ లేదా నో సొల్యూషన్ కావాలి. ఈ 3 కాకుండా ఇంకో కేసు మనకి రాదు. దాని గురించి ఆ క్వశ్చన్ అనేది జస్ట్ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద అడగడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ దాన్ని మిస్టేక్ చేయడం కూడా జరిగింది. సో దీంట్లో మనము కన్సిస్టెన్సీ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యూజింగ్ క్రామర్స్ రూల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఈ క్రామర్స్ రూల్ వాడకుండా మనం ఏదైనా ఇంకొక మెథడ్ వాడి కూడా కన్సిస్టెన్సీ మనం డిస్కస్ చేసుకోవచ్చు. అంటే క్రామర్స్ రూల్ వాడి దాన్ని కన్సిస్టెన్సీ సాల్వ్ చేసుకోవాలంటే మనకి ఒక ఈక్వేషన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చిన తర్వాత 4 డిటర్మినెంట్స్ మనం ఇవాల్యుయేట్ చేసి XYZ వాల్యూస్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ వాట్ ఈస్ కన్సిస్టెన్సీ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ యూజింగ్ క్రామర్స్ రూల్. సో నౌ వీ కెన్ టాక్ ఆఫ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆర్ వీ కెన్ టాక్ ఆఫ్ with numerical values we can take an example, or with alphabets also we can take an example. What I do is I'll write down an equation on my own using numerical values and try to find out the solution. I'll write one equation like x plus y plus z is equal to 6. I am writing on my own, I am not seeing anything. X minus 2y plus z is equal to 4. Then 2x plus y plus 3z is equal to 8. I am writing an equation. These equations are 3 linear equations which are non-homogeneous. I am interested in finding out XYZ values for this. If I am interested in finding XYZ values using Cramer's rule, నేను 4 determinants evaluate చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ నేను కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ నేను కనుక్కుంటాను. అంటే ఇది 1 1 1 1 minus 2 1 2 1 3. So this is what I'll find out first, D. సో ఇంతకుముందు మనము మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ కనుక్కోవడం మనం నేర్చుకున్నాం. ఆ మెథడ్ని నేను యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు వాడుతున్నాను. ఇక్కడ 1 into -6 minus 1 అంటే -7. నేను డైరెక్ట్గా రాసేస్తున్నాను, డిటర్మినెంట్ రాయట్లేదు. -1 into 3 minus this 2 cancel, 3 minus 2 this is 1 plus 1 into right 1 plus 4. So this is -7 minus 1 plus 5. This is -7 minus 1 plus 5.
So this is minus 8 plus 5 is equal to minus 3. So this is the determinant which I got. అంటే మనము D కనుక్కున్నది జస్ట్ ఫస్ట్ రో తోటి నేను ఎక్స్పాండ్ చేశాను. ఎక్స్పాండ్ చేస్తే నాకు 1 ఇంటూ మైనస్ 6 మైనస్ 7 minus 1 into 3 minus 2, then 1 into 1 plus 4, which is 5. So therefore minus 7 minus 1 plus 5. So overall I got the answer as minus 8 plus 5 is equal to minus 3. So therefore I am writing here D is equal to minus 3. So therefore it is a non-singular matrix. Now I will find out dx, dy and dz also. So if I am finding dx and dy and dz, so same concept I am using to expand the determinants once again. So I will write down dx is equal to, that means first column will be 6, 4, 8, second column as it is 1 minus 2, 1, then 1, 1, 3. So I will evaluate this using the same idea. So this is the 6 into minus 6 minus 1 minus 7 minus 1 into 12 minus 8 plus 1 into 4 plus 16. 4 plus 16. This is minus 42, right? This is 12 minus 8, 4. This is minus 4. This is plus 20. So minus 46 plus 20, which is equal to minus 26. So dx is equal to minus 26. So now I will find out dy. So I got dx, then I will find out dy. So dy is equal to, again the first column as it is 1, 1, 2, then second column will change as 6, 4, 8, third column will remain same 1, 1, 3. So I am evaluating the determinant. So 1 into 12 minus 8, which is 4, minus 6 into 3 minus 2, 1, plus 1 into 8 minus 8, 0. So therefore this is equal to 4 minus 6, which is equal to minus 2. So therefore dy is equal to minus 2. Next I am interested in finding out dz. So I will find the fourth determinant, that is dz. Same idea once again. So dz is equal to, so 1, 1, 2, 1 minus 2, 1, 1 instead of 1, 1, 3 I will write 6, 4, 8. I will evaluate. So 1 into minus 16 minus 4 minus 20 minus 1 into 8 minus 8, 0, plus 6 into 1 plus 4. So this is minus 20 plus 0, right, and this is plus 30, which is equal to 10. So therefore dz is equal to 10. Now my x value is minus 26 by minus 3, which is 26 by 3, and y is equal to minus 2 by minus 3, which is 2 by 3, and z is equal to 10 by minus 3, which is equal to minus 10 by 3. So these values of x, y and z, you have to substitute and verify whether it is going to give you the same answer. If it is not giving the same answer, it is necessary that you will verify where you have committed mistake. The mistake is quite normal, quite natural, nothing to feel shy about it. Whenever any teacher or any student, when is solving the questions, even if I am solving this question in the exam, though I have done thousands of questions, I am also likely to commit mistakes in calculation. Therefore, you have to be very careful while solving questions based on calculations. Once you get the answer, you are supposed to verify what is the answer which you got is correct or not. That means now we have discussed in detail the multiplication of matrices. Then we have gone what transpose of a matrix is. Then we have discussed how to find the inverse of a matrix. Then we talked of using Cramer's rule. So Cramer's rule, solving equations is an important concept for intermediate, but solving for IIT is not important because students can verify from the options. Therefore, the consistency conditions are very important, and that is what we have discussed, and we have solved one question based on Cramer's rule.